వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది గట్ హెల్త్ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు ఈ గట్ హెల్త్ అంటే ఏంటి, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, వీటికి ఆక్యుపెంచర్ ద్వారా ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది సర్టిఫైడ్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మలబద్ధక సమస్య, సో అసలు ఈ ప్రాబ్లము నిజంగా ఇది సమస్యేనా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఇది ఎందుకు వస్తూ ఉందండి? అదేవిధంగా ఆక్యుపెంచర్లో దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? ఇది గట్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఈరోజు. అందుకని చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇది అందరికీ తెలియాలి. ముఖ్యంగా ఆహారము, డైజెషను, ఎలిమినేషన్ అనే మూడు అంశాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య ఇది. ఇది ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ సమస్య గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఇది పిల్లల్లో కనిపించేది, ఒక వయసు వచ్చాక వృద్ధుల్లో కనపడేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ కాన్స్టిపేషన్ అండ్ మలబద్ధకం అనే ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. అంటే మలబద్ధకం అంటే యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఏం చెప్తారంటే వారానికి ఒకరోజు రెండు రోజులు మోషన్ వెళ్ళకపోయినా కూడా మళ్ళీ బాడీ సర్దుకుంటుంది, దాన్ని మనం మలబద్ధకంగా చెప్పాల్సిన పని లేదంటారు. ఎస్ అనే ఒక వెర్షన్ ఉంది. కానీ మన ట్రెడిషనల్ సిస్టంలో మనం ఉన్నటువంటి ఆ పెరిగిన వాతావరణంలో మనం ఏం చెప్తామంటే ప్రతిరోజు ఆహారం తిన్నది అరగాలి, దాని సారం వంట పట్టాలి, ఆ వ్యర్థాలు ఎలిమినేట్ అయిపోవాలి, ఎక్స్క్రీట్ అయిపోవాలి అని మనం చెప్తున్నాం. ఇది నిజానికి సరైందే. ఎందుకంటే మనం మార్నింగ్ మళ్ళీ ఈ ఎలిమినేషన్ జరగకుండా మళ్ళీ ఫ్రెష్గా భోజనం చేయాలన్నా కూడా సహించదు, ఇష్టం ఉండదు. సైకలాజికల్గా ముందు ఎలిమినేట్ అయిన తర్వాత అంటే అన్లోడ్ తర్వాత లోడు, అంతేగాని మీద కూడా ఫోకస్ పెట్టలేరు. అంతే. చూడండి, అది కనుక క్లియర్ కాకుంటే ఆ రోజు ప్రారంభం కానట్టు లెక్క. అందుకని దీనికి మేజర్గా మనం ఒక 2-3 కారణాలు చెప్పొచ్చు ఎందుకు వస్తుంది అనే దాని మీద. ఒక ప్రధానంగా ఒక 3 కారణాలు అయితే కనిపిస్తాయి, 3-4 ఉంటాయి. ఒకటి ఏంటంటే డయటరీ రిలేటెడ్. ఓకే. అంటే ప్రాపర్గా నీళ్లు తాగకపోవడం. వాటర్ తక్కువ తాగుతారు. ఈ మలబద్ధకం అనే సమస్య ఉన్న వాళ్ళు గమనించండి. మీరు మా దగ్గరకు వస్తారు చాలామంది, ఎందుకు నీళ్లు తక్కువ తాగుతారు, మీ దగ్గర ట్యాప్ సరి రావా అని అడుగుతా నేను. ట్యాప్ రాదా, ట్యాక్స్ కట్టట్లేదు, ట్యాప్ వచ్చిన ట్యాప్ నీళ్లు దొరకడం లేదా, ఎందుకు తాగరు అంటే అదేనండి వర్క్లో పడిపోతాము, మర్చిపోతాము అని చెప్పారు చాలామంది ఉంటారు. వాటర్ అనేది సఫిషియెంట్ తాగాలి ఒకటి. రెండవది ఫైబర్ రిచ్ ఫుడ్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. అసలు వచ్చిన వాళ్ళందరూ ఒక జనరల్ రూల్ చెప్పొచ్చు ఏంటంటే ప్రతిరోజు డయట్లో ఒక పండు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక 250 grams ఆఫ్ ఫ్రూట్, ఏదో ఒక ఫ్రూట్ అంటే స్పెషల్గా ఆ సీజన్లో దొరికే ఫ్రూట్ మంచిది. ఫైబర్ రిచ్ ఉన్నవి ఆ సీజన్లో దొరికేది. ఇప్పుడు ఏ సీజనల్గా ఫ్రూట్స్ వస్తాయి కదా, కొన్ని సీజన్స్లో మనకు మ్యాంగో కనిపిస్తుంది, కొన్ని సీజన్స్లో మనకు సీతాఫలం కనిపిస్తుంది, సంత్రా కనిపిస్తుంది. అట్లా ఆ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకు మంచివే. ఓకే. ఆహారంలో మన రీజన్లో పండిన పంటలు మంచివి, అట్లాగే మన సీజన్లో దొరికిన ఫ్రూట్స్ మంచివి. రీజనల్ అండ్ సీజనల్ అవి మనకు ఒంటికి పడతాయని అర్థం చేసుకోవాలి. ఓకే. అంటే ఆహారం మనం తీసుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఒక ఇంటేక్ బాగుండాలి. రెండవది ఆహారం విషయంలో ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్ ఉండేలా చూసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే ఆహారాన్ని ఖచ్చితంగా మంచిగా పచనం అయ్యేలాగా నమిలి తినాలి. సగం డైజెషన్ ఇక్కడ అయిపోవాలి, సలైవతో మిక్స్ అయిపోవాలి. ఇంకొక మేజర్ ఏంటంటే చూసి తినాలి, డయట్ని చూడకుండా తినకూడదు. ఎందుకంటే డైజెషన్లో మీద గట్ అన్నారు. గట్ హెల్త్ అంటే అది ఇక్కడ నోటి దగ్గర ప్రారంభమైంది, యానస్ దగ్గర ఎండ్ అవుతుంది, గట్ ట్రాక్ట్ మొత్తం కూడా. సో ఇది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే చాలామంది నోటిలోని ఇవే అనుకుంటున్నారు. కాదు, కంటి యొక్క పవర్ కూడా డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చూడకపోతే ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎంత అవసరం దాన్ని అరిగించడానికి, ఎంత మనకు బైల్ జ్యూస్ కావాలి, ఎంత డైజెస్టివ్ జ్యూస్ కావాలి, ఎంత హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావాలి, ఎంత ఇన్సులిన్ కావాలనేది బాడీకి సరైన మెసేజ్ వెళ్ళదు. చూసినప్పుడు బ్రెయిన్ కాస్త దానికి ఇంటర్నల్గా మెసేజ్ ఇస్తుంది, ఇంత ఫుడ్ వస్తుంది, దాన్ని రెడీ చేయండి డైజెషన్ కానీ. అది మనం ఏం చేస్తున్నాం అంటే డిస్కషన్ చేస్తూ లంచ్ ఆన్ మీటింగ్ పెట్టుకుంటూ
లేదంటే టీవీ చూస్తూ, స్క్రీనింగ్ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ అట్లా చేస్తూ ఉంటే ఆ మూమెంట్ కూడా పెరిస్టాటిక్ మూమెంట్ కూడా సరిగా ఉండదు కదా సార్. రాదు. ముందు ఇక్కడి నుంచి డైజెషన్ లేనప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది, ఇష్యూ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మోషన్ తర్వాత ఓకే, దీని ఇంటర్లింక్ సమస్యలు ఇంకా ఏమేమి ఉంటాయి సార్? ఇదే మీరు గ్యాస్ అయితే ఎప్పుడైతే ఫామ్ అయ్యి వ్యర్థాలు అయితే ఎప్పుడైతే మనం ఎలిమినేట్ కావడం లేదో దాని నుంచి వచ్చి ఒక సమస్య అని కాదు. మన మేజర్ కనిపించేది అంటే పైల్స్ అనేది మేజర్ కనిపిస్తుంది చూసారా, మోషన్లో బ్లడ్ కూడా వస్తుంటుంది. పైల్స్, ఫిస్టులా, స్కిన్ డిసీజెస్, దాదాపు అన్ని రకాల చర్మ వ్యాధులు కూడా రిలేటెడ్ టు మన మోషన్ సరిగ్గా వెళ్ళకపోవడమే. ఓకే, స్కిన్ ప్రాబ్లమ్స్ అంటాం కదా. సో అట్లనే ఇట్ యాక్చువల్గా మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇల్లు కనుక మనం ఇంట్లో చెత్త శుభ్రం చేసుకోకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో, ఒంట్లో ఉన్నటువంటి ఆ వ్యర్థాలను సరిగ్గా బయట పంపించకపోతే అంతకంటే ఎక్కువ సమస్యలు వస్తాయి. ఒక రకం చెప్పాలంటే రూట్ ఆఫ్ ఆల్ డిజార్డర్స్. ట్రీట్మెంట్ ఏంటి సార్, ఎట్లా ఉంది మన ఆక్యుపెంచర్లో? ఇప్పుడు ఇంకా సైకలాజికల్ కూడా దీనికి రీజన్స్ ఉంటాయి. ఇది డయటరీ అనుకున్నాం. సైకలాజికల్గా ఏంటంటే మనము మోషన్ ఇమోషనల్గా రీజన్స్ కూడా ఉన్నాయి మనకు, మన మోషన్ క్లియర్ కావడానికి. సో బేసిక్గా దాని మీద ఏం చెప్పొచ్చు అంటే మనం ఏదన్నా మనం ఒక కొత్త ప్రాంతానికి పోయినా, కొత్త ఊరు పోయినా మనం ఇమోషనల్గా కనెక్ట్ కాము. ఈ టాయిలెట్ నాది కాదు, ఇది నా ఊరు కాదు అనుకుంటారు. అప్పుడు ఊరు వెళ్ళిన ఇమోషన్ వెళ్ళరు సరిగా. గమనించారా? అదొకటి. ఇంకొకటి ఏంటంటే వదులుకునే తత్వం ఉండాలండి. సైకలాజికల్గా కొంతమందిలో ఏది వదులుకోరు. ఏదో మీరు మాట అన్నారు అనుకుంటాను, ఆ మాటని పట్టుకొని ఉంటాం. అది కొంచెం వదిలేయాలి. వదులుకునే తత్వం ఉంటే బాడీ కూడా ఏం చేస్తుందంటే దాన్ని కూడా వదులుకునే తత్వం ఉంటుంది. ఓకే ఓకే, అర్థమైందా? ఎలిమినేషన్ అంటే కొంచెం వదులుకునే తత్వం, పట్టుకొని అట్లాగే కూర్చోకూడదు. సో ఇవన్నీ కూడా సైకలాజికల్ అండ్ డైటరీ. ఇంకొక ఈ రీజన్స్ అవుతున్నాయి మనకు. సో దీన్ని మనం ఆక్యుపంక్చర్లో దీనికి అద్భుతమైనటువంటి ఒక చాలా పాయింట్స్ ఉన్నాయి. మన వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా పేషెంట్ వచ్చినప్పుడు ఆ కాన్స్టిపేషన్ ఎప్పటి నుంచి ఉంది, ఎంతకాలం నుంచి ఉంది, ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయని అంటే అడిగి తెలుసుకుంటాము. వాళ్ళు చెప్పినంత వింటాము. ఈ డైటరీ రిస్ట్రిక్షన్ కొంచెం చిన్న మార్పులు చెప్తాము. పల్స్ బేస్ చూసుకొని ఆ పల్స్ను బట్టి నాడీ పరీక్ష ద్వారా ఏ ఆర్గాన్లో ఇంబ్యాలెన్స్ చూసుకొని దానికి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఆక్యుపంక్చర్లో మనం ఏం చేద్దామంటే ఇది ఆక్యుపంక్చర్లో ఈ యొక్క హ్యూమన్ మోడల్. ఓకే, ఆక్యుపంక్చర్ ఇవన్నీ కూడా మెరిడియన్స్ అనుకుంటున్నాము. ఇది శక్తి ప్రసార మార్గాలు. ఇవి ఆక్యుపంక్చర్ రహస్య బిందువులు. శరీరం మీద ఉన్నటువంటి శక్తి ప్రసార మార్గాల లోపల అన్ని నెంబర్లు ఉన్నాయి చూసారా, ఇట్లాంటివి ఆక్యుపంక్చర్ పాయింట్స్ అంటాము. ఇవి 361 ఉన్నాయి. సో దీంట్లో ఈ ఇప్పుడున్నటువంటి లార్జ్ ఇంటెస్టైన్ సంబంధించిన సమస్య ఇది. యాక్చువల్గా ఇది లార్జ్ ఇంటెస్టైన్ లోపల ఈ ఖచ్చితమైన మూమెంట్స్ లేకపోవడం వల్ల, మోషన్ గట్టిపోవడం వల్ల, లేదా బాగా కూల్ అయిపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని ఆక్యుపంక్చర్ చెప్తుంది. మూమెంట్ కావాలంటే సఫిషియెంట్ హీట్ ఉండాలి. ఆ హీట్ కన్నా ఎక్కువ హీట్ అవుతే ఏమవుతుందంటే గట్టి పడుతుంది అది. అందుకని ఎక్కువ నీళ్ళు తాగమని చెప్పేది. అలాగా దానికన్నా తక్కువ హీట్ ఉందనుకోండి కూల్ అయిపోతుంది. కూల్ అయినా మూవ్ కాదు మళ్ళీ. అందుకని ప్రాపర్ హీట్ మెయింటైన్ కావాలంటున్నాం మనం. దానికి ఏంటంటే ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మన లార్జ్ ఇంటెస్టైన్లో ఈ మూమెంట్ తీసుకొచ్చేటటువంటి ఒక అద్భుతమైన పాయింట్ ఒకటి ఉంది. అది లార్జ్ ఇంటెస్టైన్ అనే లార్జ్ ఇంటెస్టైన్ అంటాము. అది మన శరీరంలోని ఇప్పుడు ఇక్కడైతే చూపించడం, ఈ మోడల్ చూపించడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉంటుంది ఇది, ఇక్కడ ఇలా ఈ ఇండెక్స్ ఫింగర్ చూసారా, ఇండెక్స్ ఫింగర్ నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ జాయింట్లో ఉంటుంది ఇది. ఓకే, ఎల్బో జాయింట్లో ఉంటుంది. ఇప్పుడు నేను నాకు చూపిస్తాను, ఎందుకంటే అక్కడ కొంచెం కష్టంగా ఉంది చూపించడం. ఇప్పుడు చూడండి, దీన్ని జిమ్మి అంటాము. దీని ద్వారా చూపిస్తాను. ఈ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఇలా మూవ్ అవుతుంది. LI1 అండ్ లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్ 1 అంటే ఇలా వచ్చినప్పుడు ఇలా చైని ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఈ క్రీజ్ ఎండ్ ఇప్పుడు చూసారా, బొటనవేలు వైపు అవుట్ సైడ్ ఓకే ఇలా క్లోజ్ చేసినప్పుడు ఈ క్రీజ్ యొక్క ఎండ్ పోర్షన్ ఒకటి చూసారా, ఇది ఈ పాయింట్ని మనం ఇక్కడ మీరు ప్రెస్ చేసుకుంటే కూడా కొంచెం పించింగ్ లాగా ఉంటుంది. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయ అవసరం లేదు. చాలా ఎపిసోడ్లు చెప్పాము మనం. జనరల్గా ఏంటంటే ఈ పాయింట్ లోపల ఇలా సర్క్యులర్ మోషన్లో క్లాక్ వైజ్గా ఒక 1 minute 1.5 minutes ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఒకటి లేదా మెల్లగా పాయింట్ తెలిసింది కాబట్టి ట్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. అలాగే ఈ హ్యాండ్లో కూడా ఉంది, మళ్ళీ రైట్ హ్యాండ్లో కూడా ఉంటుంది. సేమ్ ఈ క్రీజ్ యొక్క ఎండ్ ఈ భాగంలో ఉంటుంది. మళ్ళీ దీన్ని ఇలా సర్క్యులర్ మోషన్లో చేసుకోవచ్చు. ఇది LI11 అనే పాయింట్.
హోమోస్టాటిక్ పాయింట్ అంటాము దీన్ని. ఇది ఏం చేస్తుంటే బాడీ లోపల ఎనర్జీ సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఈ పాయింట్ యూజ్ అవుతుంది అండి? దీర్ఘకాలికంగా అంటే ఒకటి ట్రై చేయొచ్చు, ఎందుకంటే డయట్ మారుస్తున్నాము. ఇంకొకటి కూడా చేయాలి, వీళ్ళు సైకలాజికల్ ఇష్యూ మోషన్ అనుకున్నాం. వీళ్ళు కూడా ఏం చేయాలంటే హ్యూమర్ కామెడీ సినిమాలు ఎక్కువ చూడాలి. నిజం చెప్తున్నాను, ఎంత కామెడీ ఉంటే ఎంత హ్యూమర్ ఉంటే అంత హార్ట్ వికసిస్తుంది. ఎంత హార్ట్ వికసిస్తే అంత ఫైర్ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, లార్జ్ ఇంటెస్టైన్ లోపల మూమెంట్ వస్తుంది. ఆక్యుపెన్చర్ ఏం చెప్తుంటే ఫైర్ కంట్రోల్స్ ఎయిర్ అని చెప్తుంది. ఎయిర్ అంటే లార్జ్ ఇంటెస్టైన్, ఫైర్ అంటే హార్ట్. హార్ట్ కంట్రోల్స్ లార్జ్ ఇంటెస్టైన్ అని చెప్పొచ్చు. సో హార్ట్ కంట్రోల్ హార్ట్ లాఫింగ్ నేచర్లో ఉండి ఆ హార్ట్ సీరియస్గా ఉండి దుఃఖంగా ఉండి బాధగా ఉంటే రాదు. అందుకని చాలామంది చూడండి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంత హ్యాపీగా ఉండరు. ఎప్పుడు కొంచెం దుఃఖంగా బాధ కొంచెం ఉన్నట్టు కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, అది లోపల కదలికలు హార్ట్ వికసించడం లేదు. ఆ హార్ట్ వికసించున్నట్టయితే హాయిగా ఉన్నట్టయితే లార్జ్ ఈ మోషన్ ప్రాబ్లం రాదు. మనం కూడా ఏం చేయాలంటే ఏదో ఒక పాత కామెడీ సినిమాలు, మనకు నచ్చిన హ్యూమర్స్ జోక్స్ అవి చాలా గుర్తుపెట్టుకోవాలి. లాఫింగ్ అనేది చాలా చాలా మంచిది. ఎంత హృదయం వికసిస్తే అన్ని ఆర్గాన్స్ సాఫీగా ఉంటాయి. ఇది ఒకటి చూసుకోవాలి. డయట్ చూడాలి, ఇమోషనల్గా ఉన్నటువంటి ఇష్యూ కూడా మనం సాల్వ్ చేసుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇందాక చెప్పిన ఒక పాయింట్ కూడా అది చేసుకోవచ్చు. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే ఇది నార్మల్గా ఏదో ఒక ట్రీట్మెంట్కి సంబంధించే కాకుండా అసలు నిజంగా మన ఫీలింగ్ని బట్టే మన కదలికలు ఉంటాయి అని చెప్పేసి అందరికీ అర్థమైంది. అవును, భయం వేసినప్పుడు కొంతమంది ఇది పడిపోతుంది భయానికి. ఇమోషన్ భయపడినప్పుడు కొంతమంది చూసారు ఆ భయానికి గట్టిగా పిల్లలు గట్టిగా అనండి వాళ్ళ పోసుకుంటూనే ఉంటాడు, ఇది కూడా పడుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.